టాటాకి ఏమయ్యింది అన్నటువంటిది మాత్రం పెద్ద చర్చే జరుగుతుంది. ఎందుకంటే టాటా సంస్థ అంటే భారతీయులు ఈవెన్ అంబానీలు, అదానీల కంటే కూడా టాటా వాళ్ళకి కాస్త ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు దేశభక్తిని అపారంగా చూపించినటువంటి కుటుంబం టాటాల కుటుంబం. అనేక సంక్షోభాల సందర్భంలో భారతదేశానికి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ని, ఎయిర్వేస్ని అంతకుముందు భారత ప్రభుత్వం నెహ్రూ టైంలో తీసుకుంటే దానికి పరిహారం కూడా అడగలేదు. అంత చిత్తశుద్ధి చూపించినటువంటిది. అయితే ఇప్పుడు చంద్రశేఖరన్ నాయకత్వం ఇస్తున్నారు. కానీ ఆ టాటాకి సంబంధించి టీసీఎస్ ఇష్యూలో వచ్చేటప్పటికి ఆ నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండటం, వాళ్ళు ఎవరినైతే హెచ్ఆర్ లీడ్ చేసిందో ఆమెకే డిజిగ్నేషన్ వేరని ప్రజల్ని మోసం చేస్తుండడం, ఇంకో పక్కన అందులో అమ్మాయిల పట్ల ఇంత దారుణం జరుగుతుంటే కంప్లైంట్స్ దాదాపు ఏడాది నుంచి వస్తున్నా పట్టించుకోకపోవడం, చివరికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి దొరికిన తర్వాత కూడా కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం మాత్రం టాటా ఉంటే ఇట్లా ఉండేదా అన్నటువంటి ప్రశ్న ఉదయిస్తోంది.